రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ స్థానాన్ని అధిష్ఠించడం వెనుక అందరూ ఆయన దూకుడు గురించి మాట్లాడతారేమో గాని ఆ దూకుడు వెనుక కసి వెనుక కన్నీటి కథల గురించి చాలా తక్కువ మందికి తెలిసేమో. తల్లి పేగు తెంచి జన్మనియ్యగానే తల్లైపోతుంది. వాత్సల్యంతో తల్లీనత చెంది కొడుకునో కూతుర్నో తనలో అంతర్భాగంగా భావిస్తుంది. అందుకే తల్లి అనుక్షణం తల్లే. కాని తండ్రి తల్లిలా కాదు. ఆయన గలగలపారే గోదారి కాదు. గంభీరమైన సంద్రం లోలోన దావానలం మోస్తుంది చూడు, అలాంటివాడు. పిల్లల మీద ప్రేమున్న తల్లిలా చూపించలేనివాడు, చూపకూడనివాడు, చూపనివాడు. మరి ఆ తండ్రి ఎప్పుడు తనలోని తండ్రిని తనివితీరా ప్రదర్శించి తరిస్తాడు? ఓ శతకకర్త ఎవరో చెప్పినట్టు, కొడుకు ప్రయోజకుడై నలుగురు మెచ్చుకున్నప్పుడు తండ్రి తండ్రవుతాడు. అంతేకాదు, కూతురైతే ఆ కూతురు వధువైనప్పుడు తండ్రి నిజమైన తండ్రవుతాడు. తన ఇంటి చిన్నారి లక్ష్మీ చిరంజీవి, లక్ష్మీ సౌభాగ్యవతైనప్పుడు తండ్రి సంపూర్ణమైన తండ్రై చిగురిస్తాడు. మరొకరింటి గృహలక్ష్మిగా తన గారాల పట్టి ఆమె భర్త చెయ్యి పట్టి సాగిపోతున్నప్పుడు ఏ నాన్నైనా నిజమైన నాదమై ధ్వనిస్తాడు. కాని విధి రాజకీయ నేతైన రేవంత్ రెడ్డిపై పగబడితే ఆ రాజకీయ నేతే తండ్రైన రేవంత్కి గ్రహణంగా మారాడు. ఒక నేత, ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యే, ఒక పోరాట ధీరుడు, ఇవన్నీ ఒక్క రేవంత్ రెడ్డి. ఆ అనేక పార్శ్వాలే ఆయన కూతురు నిశ్చితార్థంలో నిశ్చింతగా ఉండలేకుండా చేశాయి. ఒక అనూహ్య విభ్రాంతి ఆయన్ని బందీని చేసింది, కుటుంబానికి దూరంగా ఉంచింది. తన వేలు పట్టుకుని నడిచిన అమ్మడు వేలికి ఉంగరం ధరించే రోజు ఆ తండ్రి ముఖం వెలవెలబోయింది. 1000 వోల్టుల రేవంత్ చిరునవ్వు 1000 వోల్టులు అవ్వాల్సిన వేడుకలోనే వాడి వేలాడిపోయింది. కారణం ఏదైనా కావచ్చు, దాని వెనుక రాజకీయము ఉండొచ్చు. కానీ ఒక తండ్రిగా విప్పారాల్సిన రోజు అర్ధ విషాదమై వెక్కిరించింది. డాడీ రేవంత్ రెడ్డిపై విధి అమానుషంగా దాడి చేసింది. రేవంత్ రెడ్డి దురదృష్టకరంగా విధి పన్నిన పద్మవ్యూహంలో చిక్కగానే ఆయన ఇంట్లో గంభీరమైన నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. అవి కూతురు పెళ్లి సంబరాలనే పూర్తిగా ఎదిగిన వరిచేనుపై అకాల వర్షాన్ని కురిపించాయి. ఇలాంటి తుఫానే మరొకరి జీవితంలో ముసురుకొస్తే అప్పటికప్పుడు ఆనందాలన్నీ కొట్టుకుపోయేవే. కాని రేవంత్ రెడ్డి కూతురు వేలు పట్టుకున్న ఆయన అల్లుడు వేలెత్తి చూపలేని వ్యక్తిత్వం. ఆ అబ్బాయి తాలూకు కుటుంబం వారి సంస్కారం తుఫానుకు ఎదురు నిలిచాయి. రేవంత్ రెడ్డికి, ఆయన కుటుంబానికి, మరీ ముఖ్యంగా రేవంత్ కుమార్తె నైమిషారెడ్డికి నైతిక స్థైర్యాన్నిచ్చాయి. పెళ్లంటే ఇద్దరు కాదు, పెళ్లంటే 2 కుటుంబాలు, ఒక సరికొత్త ప్రపంచమని నిరూపించాయి. తండ్రిగా రేవంత్ జైల్లో ఉండగానే ఆయన కూతురు ఉద్విగ్న మనస్సుని ఉక్రోశభరితం చేస్తూ పోలీసు దాడులు జరిగాయి. మెహందీ సంబరం పూర్తయి వధువు చేతికి అంటిన గోరింటాకు తడి కూడా ఆరకముందే ఆ కొత్త పెళ్లి కూతురి కళ్లలో తడి మెరిసింది. తనకు ఎప్పుడూ జీవితపు ఎండ తగలకుండా అంతకాలం చూసిన గొడుగులాంటి నాన్న అత్యంత మధురమైన నిశ్చితార్థపు వేళ విధి కురిపించిన వర్షపు ధారలకి వదిలి వెళ్లటం ఆమెను నిలువునా వణికించింది. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా రేవంత్ రెడ్డి కూతురు పరిస్థితి ప్రతొక్క కూతురు అర్థం చేసుకోగలిగింది. ఇక జూన్ 11వ తేదీ గురువారం హైదరాబాదులోని జూబ్లీ హిల్స్ అచ్చ తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా రేవంత్ రెడ్డి ఇల్లు మొత్తం అలంకరణతో కళకళలాడుతోంది. నిండా జనంతో రకరకాల ఆలోచనలు చెలరేగే పెళ్లి కూతురు మనస్సులా కిటకిటలాడుతోంది. ఆ ఇంట్లో ఉన్న అందరూ త్వరలో జరగబోయే శుభకార్యానికి సన్నాహాలు చేస్తున్నారు. వివాహ నిశ్చితార్థానికి ముస్తాబైన రేవంత్ రెడ్డి కుమార్తె నైమిషారెడ్డి తన కళ్లలో తిరుగుతోన్న కన్నీటి సముద్రం చెలియలి కట్ట దాటకుండా జాగ్రత్త పడుతోంది. ఆ కళ్లతోనే పదే పదే ఇంటి ద్వారం వైపు చూస్తోంది. ఏసీబీ కస్టడీలో ఉన్న తన తండ్రి రేవంత్ రెడ్డి రాక కోసం ఆమె నిరీక్షిస్తోంది. రేవంత్ రెడ్డి భార్య గీత పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. తన కుమార్తె పరిస్థితిని ఆమె అర్థం చేసుకోగలదు. ఎందుకంటే ఆమె కూడా అదే పరిస్థితిలో ఉంది. ఏసీబీ కస్టడీలో ఉన్న తన భర్త బెయిల్ పొంది ఇంటికి వస్తాడని ఆమె కూడా ఎదురు చూస్తోంది.
పెళ్లి పనులకు అందర్నీ పురమాయిస్తున్నప్పటికీ ఆమె మనసు ప్రతిక్షణం భర్త రాక కోసం ఎదురుచూస్తోంది. ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరిది సూర్యుడు ఉదయించాలని భారంగా నిరీక్షిస్తున్న కమలాల మాదిరి స్థితి. చుట్టూ నీళ్లలాంటి ఇతర బంధువులెందరున్నా సూర్యుడు రానిదే పద్మాలకు వికాసమేది. ఆయన వస్తారా, రాణిస్తారా? ఈ శుభకార్యం నిర్విఘ్నంగా జరుగుతుందా? ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకోవలసిన ఈ వేడుక ఇంత గంభీరమైన వాతావరణంలో జరుపుకోవలసి వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇలాంటి పరిస్థితిని ఏనాడూ ఎదుర్కొని ఆ తల్లి కూతుళ్ళు తమ మనసులోని అలజడిని బయటికి కనిపించనీయకుండా రేవంత్ రెడ్డి కోసం ఎదురుచూస్తున్నారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం సహజంగానే నేర్పేసే గాంభీర్యంతో పెట్టిన విద్య అది. వారిద్దరితో పాటు అందరూ ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. రేవంత్ రెడ్డి ఇంట్లోకి అడుగుపెట్టారు. ఆయన్ను చూడగానే ఆయన కుమార్తె నైమిషారెడ్డి నిమిషం కూడా ఆగలేక పరుగు పరుగున తండ్రి దగ్గరికి వెళ్ళింది. ఒక్కసారిగా తండ్రిని కౌగిలించుకొని బోరున్న ఏడ్చేసింది. కొద్ది నిమిషాల్లో నిశ్చితార్థానికి సిద్ధమైన ఆ బంగారు తల్లి కంట కన్నీరొలికింది. రేవంత్ రెడ్డి తన కుమార్తెను ఓదార్చారు. చిరునవ్వుతో ఆమెను అనునయించారు. ఆ క్షణం ఆ కూతుర్ని చూస్తే తన కోసం కదిలొచ్చిన చెట్టుపై వాలిన చిరుపక్షిలా అనిపిస్తుంది ఎవరికైనా. పక్షి కోసం చెట్టు ఎప్పుడూ రాదు, కాని కూతురు కోసం తండ్రి వస్తాడు కాబట్టే తండ్రి అవుతాడు. రేవంత్ రెడ్డి తన చెంతనే చేరి కన్నీటిని అదుపు చేసుకుంటోన్న తన భార్య గీతను కళ్లతోనే ఓదార్చారు. కొద్ది నిమిషాల తర్వాత వాతావరణం తేలికైంది. అందరి మనసులో గూడు కట్టుకుని ఉన్న భారం వదిలింది. రేవంత్ రెడ్డి అందర్నీ ఉత్సాహపరుస్తూ తాను కూడా సిద్ధమయ్యారు. బంగారు రంగు దుస్తులు ధరించి బంగారం లాంటి భార్య కుమార్తె వెంటరాగా ఆయన పెళ్లి కూతురు తండ్రి హోదాలో నిశ్చితార్థ వేదిక దగ్గరికి బయలుదేరారు. ఆ కుటుంబం చిక్కిన రాజకీయ తుఫానులో ఎలాగైతేనే ఓ పెను తుఫాను శాంతించింది, కొంత తేరిపినిచ్చింది. అయితే రేవంత్ ఆయన కుటుంబం చిక్కిన తుఫాన్ పూర్తిగా మాత్రం సమసిపోలేదు. అది హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్. రేవంత్ రెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుక అక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది. అప్పటి వరకు ఆ వేదిక మీద ఎన్నో నిశ్చితార్థ వేడుకలు జరిగి ఉంటాయి. అయితే ఆ వేడుకలకు ఈ వేడుకలకు ఒక తేడా ఉంది. ఆ వేడుకలన్నీ ఉత్సాహం సంతోషాల వెలుగుల్లో జరిగితే ఈ వేడుక మాత్రం మఫ్టీలో ఉన్న పోలీసుల నిఘా కళ్ల నీడల్లో జరుగుతోంది. రేవంత్ రెడ్డి ఎవరితోనూ మాట్లాడకూడదనే ఆంక్షల మధ్య సాగిపోతుంది, కొనసాగిపోతుంది. కాలంలా తన పని తాను చేసుకుపోతుంది. ఇప్పటి ఈ పరిస్థితి సూర్యుడికి ఎదురుగా ఉన్న మంచులా శాశ్వతం కాదని ధైర్యం చెబుతోంది. ఈ నిశ్చితార్థ వేడుక ప్రాంతాల మధ్య ఉన్న అంతరాలను తొలగించే వేడుక. అమ్మాయి నైమిషారెడ్డి 16 అణాల తెలంగాణ ఆడపడుచు అయితే అబ్బాయి సత్యనారాయణ రెడ్డి అచ్చమైన ఆంధ్రప్రదేశ్ అబ్బాయి. కృష్ణా గోదావరి సంగమంలా పోల్చదగిన ఆ వివాహ నిశ్చితార్థ మహోత్సవంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్తో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. దంపతులు కాబోతున్న ఆ చిరంజీవులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. తనపై ఉన్న ఆంక్షల కారణంగా రేవంత్ రెడ్డి ఎవరితోనూ మాట్లాడలేదు. పొడి పొడి పలకరింపులతోనే సరిపెట్టుకున్నారు. అయితే ఆ తండ్రి మనసులో ఉన్న తడిని మాత్రం ఆ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అనుభూతి చెందారు. ఎన్నో సమస్యల్లో ఉన్న చెరగని చిరునవ్వుతో ఆత్మస్థైర్యంతో అందర్నీ పలకరిస్తున్న రేవంత్ రెడ్డిని వారందరూ అభినందించారు. అతి త్వరలోనే చీకట్లు చీల్చుకొని సూర్యుడిలా వెలగాలన్న ఆకాంక్ష వారి అభినందనల్లో కనిపించింది. ఆఫ్టర్ ఆల్, పరీక్ష అంటే ఏంటి? అది ఫెయిల్ చేసేది కాదు, పాస్ అయ్యేందుకు అవకాశం ఇచ్చేది, ఉత్తముణ్ణి ఉత్తీర్ణుణ్ణి చేసేది. ఆ చీకట్లను చీల్చే కాలం మరో 8 ఏళ్లకు వస్తుందన్న విషయం బహుశా ఆనాడు రేవంత్ రెడ్డిని చూస్తున్న ఎవ్వరికైనా తెలిసి ఉండకపోవచ్చు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక్కో నిర్ణయం ఆయన్ను తిరుగులేని శక్తిగా నిలిపింది. విసిరేసిన విస్తరి లాంటి కాంగ్రెస్ పార్టీని వడ్డించిన విస్తరి చేసి సంకల్ప బలంతో తన జీవితాన్ని అలుముకున్న చీకట్లను చీల్చి తనకు తానే కఠోర శ్రమతో వెలుగులు సాధించుకున్నారు రేవంత్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ నుండి బయటికి వచ్చింది మొదలు కాంగ్రెస్ పార్టీలో చేరిక నుండి ఆయన జీవితం మరో పోరాటానికి నడుం కట్టింది.
కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డికి రాగానే వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయి పదవి కట్టబెట్టడానికి పెద్దగా ఆలోచించలేదు అంటే దానికి కారణం ఆయన రాజకీయ నేపథ్యం, స్థితప్రజ్ఞత. ఒక పార్టీని వదిలి వెళుతున్న ఏ నాయకుడైనా ఆ పార్టీ మీద, పార్టీ అధిష్టానం మీద లేనిపోని ఆరోపణలు చేసి చేరబోయే పార్టీ అధిష్టానాన్ని మెప్పించగలిగితే చాలు, అదే మన రాజకీయ జీవితానికి శ్రీరామరక్ష అనుకునే ఈ రోజుల్లో రేవంత్ రెడ్డి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి భిన్నంగా తోచిన మాట వాస్తవం. చంద్రబాబుతో కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేసిన రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి వెళ్తున్నప్పుడు ఒక్క మాట కూడా పార్టీని గాని, పార్టీ అధినేతను గాని మాట్లాడలేదు. నాటి అధికార టీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ అధినేత మీద పోరులో విశ్రమించలేదు. పుట్టోణ్ణి పొడుగోడు కొడితే ఆ పొడుగోణ్ణి కొట్టే పోచెమ్మల తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డే కనబడ్డాడు. ఆ నిబద్ధత, నిజాయితీలే కాంగ్రెస్లో ఆయన్ను వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయి నుంచి పీసీసీ ప్రెసిడెంట్ స్థాయికి చేర్చాయి. అందరికీ తెలిసినట్టుగానే కాంగ్రెస్ పార్టీలో ఉండే సాంప్రదాయ కుమ్ములాటలు ఉండలే ఉన్నాయి. అయినా వెనుకకు తీయలేదు రేవంత్ రెడ్డి. అప్పటి వరకు ప్రత్యామ్నాయంగా కనబడ్డ బీజేపీ రేవంత్ దూకుడు ముందు నిలబడలేక వెనుకకు వెళ్లక తప్పలేదు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ప్రత్యామ్నాయంగా మార్పు అవసరం, ఆ మార్పు కాంగ్రెస్తోనే అనే స్థాయికి పార్టీని నడిపించడంలో రేవంత్ రెడ్డే హీరో అని చెప్పడానికి ఎవ్వరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు. కానీ మరో గేమ్ చేంజర్ పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్లో చేరిక. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలుగా కనబడే వారిలో పీసీసీ అధ్యక్షుడిగా చేసిన పొన్నాల లక్ష్మయ్య లాంటి నేతలే కాంగ్రెస్ను వదిలి టీఆర్ఎస్లో చేరినా, బీజేపీలో చేరాల్సిన ఈ ఇరువురు నేతలు కాంగ్రెస్లో చేరడం కాంగ్రెస్ గ్రాఫ్ను అమాంతం పెంచింది. ఒక పక్క ధీటైన ప్రత్యామ్నాయంగా రేవంత్ రెడ్డి, మరోవైపు బలమైన నేతల చేరికలతో మార్పు సంకేతాలను, తెలంగాణ ప్రజల్లో స్పష్టమైన మార్పును తీసుకురావడంలో రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందే సక్సెస్ అయ్యారు. దీనికి తోడు ఎవరు ఎన్ని ఫిర్యాదులు చేసినా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిపై పూర్తి విశ్వాసం ఉంచినట్టే కనిపించడం ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచింది. అయితే అప్పటికే కొడంగల్లో ఓడి మల్కాజ్గిరి నుండి ఎంపీగా గెలిచి ఉన్న రేవంత్ రెడ్డికి తన నియోజకవర్గం కొడంగల్లో గెలవడం పెద్ద లక్ష్యం కాలేదు. కుంభస్థలాన్ని కొట్టడమే అతిపెద్ద సవాలు. దాన్నే కొట్టాలనుకున్నాడు, ఆ అధికార పీఠాన్నే ముద్దాడాలనుకున్నాడు, జెండా పాతాడు. దీనికి కారణం ఆయనకున్న నిజాయితీ, నిబద్ధత, కఠోర శ్రమ, దూకుడు, తెలివి మాత్రమే కాదు, కసి. కసి కూడా ఒక మనిషిని విజయ తీరాలకు చేరుస్తుందా అంటే అవును, ఖచ్చితంగా చేరుస్తుంది అని రేవంత్ రెడ్డిని చూపించి నిరభ్యంతరంగా చెప్పవచ్చు. రాజకీయంగా, మానసికంగా రేవంత్ రెడ్డికి తగిలిన గాయాలు మందు వేస్తే మానిపోయేవి కాదనుకున్నాడేమో ఆయన. మందుకు బదులు ఆ గాయాల్లో కారం పెట్టుకుని మండుతున్న గాయాల్లో నుంచి పుట్టిన కసితో సాధించాడు. కేవలం తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్కి మాత్రమే టార్గెట్ కాలేదు రేవంత్ రెడ్డి. పక్క రాష్ట్రంలో నాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కలిపి ఉమ్మడి శత్రువు. కానీ వెరవలేదు. మిత్రుడికి సాయం చేసేందుకు నాగార్జున సాగర్ పైకి పోలీసులను దింపినా ఫలితాన్ని ఎవ్వరూ మార్చలేకపోయారు. ఇక గెలిచిన తర్వాత పోరాటమే. అహర్నిశలు శ్రమించి పార్టీని అధికార పీఠంపై కూర్చోబెడితే సీఎం ఎవరు అనే ప్రశ్న తెరమీదకు రావడం కాంగ్రెస్లో సాధారణమే అయినా, టీఆర్ఎస్ అహంకారాన్ని అణచిన నేతగా ప్రజలు చూసిన ప్రత్యామ్నాయాన్ని కాంగ్రెస్ అధిష్టానం కూడా కాదనలేకపోయింది. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. కాదు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. తెలంగాణ ముఖ్యమంత్రిగా 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వచ్చిన పుట్టినరోజు గనుక ఈ 2 ఏళ్లలో ప్రగతి భవన్ గడీలు పగలగొట్టి ప్రజాభవన్ని నామకరణం చేసి, హైడ్రా లాంటి విప్లవాత్మక సంస్కరణలకు నాంది పలికి, ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కబ్జాల నుండి కాపాడే క్రమంలో ఎన్ని విమర్శలు వచ్చినా వెనుదిరగక, సంక్షేమంలో తన మార్కును ప్రతిబింబిస్తూ ఫ్యూచర్ సిటీ వైపు వడివడిగా అడుగులు వేయిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.